జనరల్‌గా ఏంటంటే జేఎన్‌టీయూ అని కాదు, ట్రిపుల్ ఈ వాళ్ళకొచ్చేసరికి కోర్ సబ్జెక్ట్స్ ఈజీగా అనిపిస్తాయి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ బాగా వచ్చిన వాళ్ళే ట్రిపుల్ ఈ జాయిన్ అవుతారు. అంటే అదొక అపోహ అంతే. మ్యాథ్స్ ఉంటది కాపోతే అదే ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా వస్తది. అయితే అందుట్లో ఇప్పుడు జేఎన్‌టీహెచ్ R22 బీటెక్ 2-1లో వచ్చేసరికి ట్రిపుల్ ఈ వాళ్ళకు ఎలక్ట్రికల్ మెషిన్స్ 1 అంటే మెషిన్స్ 1, మెషిన్ 2, మెషిన్ 3 ఇలా ఉంటాయి కదా! ఇందులో ఎలక్ట్రికల్ మెషిన్స్ 1 అనే సబ్జెక్ట్ ఉంటుంది. చూడటానికి ఈజీగా ఉంటది. అయితే ఫస్ట్ టైము వీళ్ళు మెషిన్స్ గురించి తెలుసుకుంటారు కాబట్టి కొంచెం కష్టపడతారు దాని గురించి. అది ఏంటి ఎంత అయింది వామ్మో! నొప్పులొస్తాయి. ఈ ల్యాబ్‌లు పట్టుకోవాలన్నా కూడా కొంచెం భయంగా ఉంటారు. చాలా ఇబ్బందిగా అనిపిస్తా ఉంటది వాళ్ళకు. సో, ఇప్పుడు అలాంటి వాళ్ళకొచ్చేసరికి ఈ ఎలక్ట్రికల్ మెషిన్స్ 1 ఇంపార్టెంట్ టాపిక్స్. ఇది ఎలా రాస్తే మీకు పాస్ కాదు, మంచి స్కోరింగ్ వస్తది. అది ప్రాబ్లమాటిక్ అయినా ఏదైనా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్‌టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్‌లో పెడితే యూనిట్ 1 డీసీ జనరేటర్స్. సో, ఇందుట్లో మీరు ముందు ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తానండి. ముఖ్యంగా ఆర్మేచర్ వైండింగ్స్, ఆర్మేచర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా తిప్పుతాడండి. అందుట్లో ఈ ల్యాప్ వేవ్ వైండింగ్ మీద ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. ల్యాపో వేవా అక్కడ ప్యారల్ పాత్స్ని బట్టి ఉంటుంది కాబట్టి ఆ ప్యారల్ పాత్స్ గుర్తుంచుకోవడం కష్టమవుతుంది కాబట్టి ప్యారల్ పాత్స్ ల్యాప్కి ఏంటి వేవ్కి ఏంటి అని రాసి పెట్టుకోండి మీరు. ఏ ఈక్వల్ టు పి నెంబర్ ఆఫ్ పోల్స్ అలా. ఇక ఇందుట్లో వైండింగ్స్ గీమన్నాడు అనుకోండి, సింప్లెక్స్ అంటే మల్టీప్లెక్స్ వైండింగ్లో నాకు తెలిసి సింప్లెక్స్ వైండింగ్ అడుగుతాడు. అయితే ఇక ఇందుట్లో బాగా ఇంపార్టెంట్ ఏదన్నా ఉంది అంటే ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఒకటి, ఆర్మేచర్ రియాక్షన్ ఒకటి, అందుట్లో క్రాస్ మ్యాగ్నటైజింగ్ అండ్ డీమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ క్వశ్చన్స్లో ఏమో కాంపెన్సేటింగ్ వైండింగ్ గురించి అడుగుతాడు, ఎందుకు అది అని చెప్పేసి. కమ్యూటేషన్ మీద ఇచ్చాడంటే మెథడ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ కమ్యూటేషన్ మీద ఇస్తాడు. అయితే ఇక ఇందుట్లో ఖచ్చితంగా వచ్చేసరికి ఆ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఆ క్రాస్ మ్యాగ్నటైజింగ్ డీమ్యాగ్నటైజింగ్ మీద ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఇస్తాడు. ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి పొద్దుకి ఇవ్వడు. ఈఎంఎఫ్ ఈక్వేషన్ మాత్రం ప్రాబ్లము క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటే ఖచ్చితంగా వస్తుంది. ఇక అందుట్లో వచ్చేసరికి ఎగ్జైటేషన్లో వచ్చేసరికి మెథడ్స్ ఆఫ్ ఎగ్జైటేషన్లో మీరు వచ్చేసరికి ఈ క్రిటికల్ ఫీల్డ్ రెసిస్టెన్స్, క్రిటికల్ స్పీడ్ కనుక్కోవటం ఏదైతే ఉంటుందో దాని మీద ఇస్తాడండి ఖచ్చితంగా. ఇక అందుట్లో ఆ లోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి చూసారా, అవి గీయమని చెప్పేసి విత్ డయాగ్రామ్ అని చెప్పేసి అడుగుతాడు. అది యూనిట్ 1. ఇక యూనిట్ 2లో వచ్చేసరికి డీసీ మోటార్స్లో ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్, కన్స్ట్రక్షన్ ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. పార్ట్స్ గురించి అయినా ఇస్తాడు షార్ట్ క్వశ్చన్స్లో. బ్యాక్ ఈఎంఎఫ్ వెరీ ఇంపార్టెంట్ అండి. టార్క్ ఈక్వేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక ఇందుట్లో వచ్చేసరికి ఏంట్రా అంటే ఆర్మేచర్ రియాక్షన్ కంప్యూటేషన్ ఒకటి ఇంపార్టెంట్. ఇక ఈ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్స్లో ఈ ఆర్మేచర్ వోల్టేజ్ మెథడ్ ఎక్కువ శాతం ఇస్తాడండి నాకు తెలిసి, ఆర్మేచర్ వోల్టేజ్ కంట్రోల్ మెథడ్. ఇక ఈ మోటార్ స్టార్టర్స్లో 3 పాయింట్ స్టార్టర్ మీద కంపల్సరీ ఇస్తాడు. ఇక టెస్టింగ్ ఆఫ్ డీసీ మెషిన్స్లో వచ్చేసరికి మీరు ఈ ఐరన్ లాసెస్ కానీ వేరియబుల్ లాసెస్ కానీ ఎఫిషియన్సీ కానీ కనుక్కోవటం అనేది ప్రాబ్లం ఇస్తాడు. ఫార్ములా వేయాలి, స్టెప్ బై స్టెప్ వేయాలి, ఆన్సర్ ఒకే దానిలో మాత్రం వేయొద్దు. ఆన్సర్ అంతా కూడా ఒక్కొక్క సొల్యూషన్, ఒక్కొక్క ఈక్వేషన్కి ఒక్కొక్క లైన్ అలా ఫాలో అవ్వండి. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ డెరివేషన్ అడిగాడు అనుకోండి, దానికి కంటిన్యూషన్గా ప్రాబ్లం ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ శాతం వచ్చేసరికి లాసెస్ మీద ఇస్తాడండి. ఇక యూనిట్ 3లో వచ్చేసరికి టెస్టింగ్ ఆఫ్ డీసీ మెషిన్స్ ఏదైతే ఉందో దాంట్లో డైరెక్ట్కి ఇండైరెక్ట్కి డిఫరెన్స్ అడుగుతాడండి. ఓకేనా. షార్ట్ క్వశ్చన్లో వాట్ ఈజ్ రీజనరేటివ్ టెస్టింగ్ అని చెప్పేసి అడుగుతాడు. అయితే ఇందులో హాప్కిన్సన్ టెస్టు, స్విన్ బోన్స్ టెస్ట్ మీద ఎక్స్పెరిమెంటు అడుగుతూ లేకపోతే ప్రాబ్లమే అడగచ్చు దాని మీద. ఓకేనా. సో ఇక అందుట్లో వచ్చేసరికి అది. ఇక యూనిట్ 5 చూసుకుంటే సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్. ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే హిస్టీరిసిస్ లాసెస్, ఎడ్డీ కరెంట్ లాసెస్ మీద ప్రాబ్లం అడుగుతాడు. ఈఎంఎఫ్ ఈక్వేషన్ డెరివేషన్ అడుగుతాడు, ప్రాబ్లం అడుగుతాడు. అడిగితే ఇక నో లోడ్ అండ్ ఆన్ లోడ్ డయాగ్రామ్స్ ఉంటాయి కదా, ఫేజర్ డయాగ్రామ్స్, ఆ ఫేజర్ డయాగ్రామ్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. అప్లికేషన్స్ కూడా ప్రతిదానికి కూడా ఇంపార్టెంటేనండి. ఓకేనా. అయితే ఈక్వలెంట్ సర్క్యూట్లో రెగ్యులేషన్ కనుక్కోవడం ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడో ఒకసారి ఆల్ డే ఎఫిషియన్సీ కనుక్కోమని చెప్పేసి ఇస్తాడండి. ఇక ఇందుట్లో వచ్చేసరికి ఈ రెగ్యులేషన్, ఈ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు వస్తుంది ఈ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్లో, ఏ కండిషన్ దగ్గర, ఆ కండిషన్ డెరివేషన్, ఐరన్ లాస్ ఈక్వల్ కాపర్ లాస్ ఇవి ఉంటాయి కదా. సో అది కంపల్సరీ ఇస్తాడు, ప్రాబ్లం కూడా ఇస్తాడండి దాని మీద. ఇక యూనిట్ 5 వచ్చేసరికి టెస్టింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ పోలీఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్లో
ఓపెన్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ టెస్టు ఖచ్చితంగా ఓసీ అండ్ ఎస్సీ టెస్ట్ ఖచ్చితంగా ఇస్తాడు, ప్రాబ్లము గ్యారంటీ. ఇక అందుట్లో ఈ ప్యారల్ ఆపరేషన్ ఏదైతే ఉందో అది ఇస్తాడండి. సంపన్నర్ టెస్ట్ పెద్ద డయాగ్రామ్ కాబట్టి చెప్పలేం, ల్యాబ్లో ఇస్తాడు కాబట్టి పెద్ద పట్టించుకోవాల్సిన పని ఉండదు, ఎప్పుడో ఒకసారి. ఇక ఇందుట్లో ఆటో ట్రాన్స్ఫార్మర్స్లో టీజర్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్, లేకపోతేనే వై ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఈజ్ ఇన్ కేవీఏ నాట్ ఇన్ కిలోవాట్ అని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతాడండి. షార్ట్ క్వశ్చన్ అది, వై ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఈజ్ ఇన్ కేవీఏ నాట్ ఇన్ కిలోవాట్స్. చూసుకోండి, బిఎల్ తెరజాలో ఉంటుంది బుక్లో పాయింట్ అది. అయితే ఇందులో పాల్ బేస్ ట్రాన్స్ఫార్మర్స్లో స్టార్ టు స్టారు, స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టారు, డెల్టా టు డెల్టాలో ఏవో ఒక రెండింటికి ఖచ్చితంగా ప్రాబ్లం ఇస్తాడు. లైన్ వోల్టేజ్ కానీ, లైన్ కరెంట్ కానీ, ప్రైమరీ సైడ్ కానీ, సెకండరీ సైడ్ కానీ, ఫేజ్ వోల్టేజ్ కానీ, ఫేజ్ కరెంట్ కానీ, స్టార్ కనెక్షన్లో కానీ, డెల్టా కనెక్షన్లో కానీ. అంటే ఇప్పుడు 4 కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రైమరీ సైడ్ స్టారు, సెకండరీ సైడ్ స్టార్ ఉంటే ప్రైమరీ సైడ్ వోల్టేజ్ కరెంట్స్ అడగచ్చు, సెకండరీ సైడ్ వోల్టేజ్ కరెక్ట్ అడగచ్చు, మిగతా వాటికి కూడా అంతే. సో ఏదైనా రెండింటికి ఇస్తాడండి. సో ఆ టేబులర్ ఫామ్ చూసుకోండి, లైన్ వోల్టేజ్ ఫార్ములా ఏంటి ఇదేంటని. ఇక స్కాట్ కనెక్షన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి. స్కాట్ కనెక్షన్ డయాగ్రామ్ మాత్రం గుర్తుంచుకోండి, ఎందుకంటే ల్యాబ్లో మీకు అలవాటు కాబట్టి. అయితే ఇందుట్లో మీరు మామూలుగా జస్ట్ ఓవర్ త్రూ చూసుకునేది, అంటే ఎంత పెద్దగా ఇంపార్టెంట్ కాదు, సర్క్యూట్ డయాగ్రామ్స్ గుర్తుంచుకుంటే చాలు అనుకునేది ఏదన్నా ఉందిరా అంటే ఒకటి వచ్చేసరికండి, యూనిట్ 1లో నాకు తెలిసి ఈ సెపరేట్లీ ఎగ్జైటెడ్ అండ్ సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్ సర్క్యూట్ డయాగ్రామ్స్, షంటు సిరీస్ కాంపౌండ్ జనరేటర్ సర్క్యూట్ డయాగ్రామ్స్ మాత్రమే ఇవి. ఇక డీసీ మోటార్స్లో వచ్చేసరికి ఈ ఆర్మేచర్ వోల్టేజు, ఫీల్డ్ ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్స్, సర్క్యూట్ డయాగ్రామ్స్. ఇక యూనిట్ 3లో వచ్చేసరికి స్విన్బర్న్స్ టెస్టు, హాప్కిన్సన్స్ టెస్టు, బ్రేక్ టెస్టు వచ్చేసరికి డయాగ్రామ్స్. ఫీల్డ్ టెస్ట్ ఎక్కువ ఇవ్వరండి నాకు తెలిసి. ఇక యూనిట్ 4లో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్లో వచ్చేసరికి ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఫేజర్ డయాగ్రామ్స్ అండి ఖచ్చితంగా. ఇక రెగ్యులేషన్ ఫార్ములా, ఆల్ డే ఎఫిషియన్సీ ఫార్ములా గుర్తుంచుకోండి, ఎప్పుడో ఒకసారి ఇస్తాడు కాబట్టి. ఇక యూనిట్ 5లో వచ్చేసరికి మీరు గుర్తుంచుకోవాల్సింది సంపన్నర్ టెస్ట్ డయాగ్రామ్, ఓసీఎస్సీ టెస్ట్ డయాగ్రాము, సర్క్యూట్ డయాగ్రామ్ది. మళ్ళీ వచ్చేసరికి ఇందుట్లో ఆటో ట్రాన్స్ఫార్మర్ డయాగ్రామ్ ఒకటి ఇంపార్టెంటు. సో ఇక స్టార్ టు స్టారు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి ఫార్ములాసు. ఫైనల్గా స్కాట్ కనెక్షన్ సర్క్యూట్ డయాగ్రామ్. సో ఇవి మీరు ఇలా గుర్తుంచుకున్నారంటే మీకు పాస్ అవడం పెద్ద విషయం కాదండి. మెషిన్స్ మీరు ఫస్ట్ అయినా కానివ్వండి, ఎక్కువ స్కోరింగ్ కూడా తెచ్చుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు పర్సంటేజ్ తెచ్చుకోవాలనుకుంటే ఇదే కరెక్టు, ముందుకెళ్తే ఇంకా దారుణంగా ఉంటాయి కదా EM2, EM3. సో అందుకని 3 ఫేజ్ వచ్చిందంటే మీ వల్ల కాదు, ఓకేనా అది.